జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. జగన్ పర్యటనపై జన సమీకరణ చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారని ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ అన్నారు. హెలీప్యాడ్ వద్దకు 10 మందికి మాత్రమే అనుమతి ఉందన్న ఆయన జైలు వద్ద పబ్లిక్కి అనుమతి లేదన్నారు. కేవలం 3కి మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నారు. నిబంధనలు బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జగన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామన్న ఐపీఎస్ అధికారి రోడ్ షోలకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎల్లుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్-సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్కి విజిట్ చేస్తున్నారు. ఆ రోజు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రాం అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్-సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఆ క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ అని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర డిటీసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 31st అంటే ఎల్లుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్-సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్ చేస్తున్నారు. ఆ రోజు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రాం అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్-సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఆ క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ అని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి మురళీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, నెల్లూరు జిల్లా జగన్ పర్యటన నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతులను ఇవ్వడం జరిగింది పోలీసులు, వివరాలేంటి? అయితే ప్రస్తుతం మరొకసారి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉత్కంఠగా అయితే మారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి రాబోతున్నారు. అందుకు సంబంధించి షరతులతో కూడినటువంటి పర్మిషన్స్ ను కూడా అధికార యంత్రాంగం ఇవ్వడం జరిగింది. నెల్లూరులోని సెంట్రల్ జైలుకి సమీపంలో హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసి అక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత అక్కడ నుంచి ఆయనతో ములాఖత్తే కాసేపు మాట్లాడతారు. అక్కడ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి నివాసానికి చేరుకొని ఆయన్ని కూడా పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. దీంతో కార్యక్రమం అయితే ముగిసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి షరతులతో కూడినటువంటి అనుమతులు మాత్రమే లభించాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ భారీ ఎత్తున ర్యాలీలు కానీ జన సందోహం జన సమీకరణకు కానీ అనుమతులు ఇవ్వలేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత ఆ హెలిప్యాడ్ వద్దకి 3 వాహనాలు, ఆ ర్యాలీలో 10 వాహనాలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. జిల్లా సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్లేటటువంటి జగన్ తో పాటు కేవలం 10 మంది మాత్రమే ఉండాలనే అనుమతులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు కేవలం 100 మంది మాత్రమే ఉండాలని చెప్పి ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, తలసిల రఘురాం, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్
వివేక్ రెడ్డి వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను కావాలని ఆంక్షలు విధించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే దాదాపు 1,00,000 మంది వరకు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా అడ్డుకునే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా కూడా మేము ఇటు ఈ కార్యక్రమం నిర్వహించి తీరుతామని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠభరిత వాతావరణం అయితే కొనసాగుతోంది. ఎక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడం కానీ, జన సమీకరణ చేయడం కానీ, ఈ ఫ్లెక్సీలు అదేవిధంగా ప్లకార్డులు ప్రదర్శించడం కానీ ఇవన్నీ చేయకూడదని చెప్పి పోలీసుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి పర్యటన మాత్రం ప్రస్తుతం ఉత్కంఠభరితంగా అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.